జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, ప్రస్తుతం ప్రపంచ పనితీరును జాగ్రత్తగా గమనించండి. అందరూ కూడా ఉరుకుల పరుగుల జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ప్రకృతి మీద లోతైనటువంటి పరిశోధన చేస్తున్నారు. వస్తు ఉత్పత్తిని గణనీయంగా పెంచుతున్నారు. సైన్స్ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా భౌతిక ప్రపంచం మీద, పంచభూతాల మీద, ఆ తర్వాత వృక్షాల మీద, జంతువుల మీద కూడా ప్రయోగం చేస్తున్నారు. ఈ ప్రయోగాలన్నీ కూడా ఏ స్థాయికి సంబంధించినవి? బుద్ధి మట్టానికి సంబంధించినవి. బుద్ధి మట్టంలో మనిషి పని చేస్తున్నప్పుడు అతను భౌతిక పరమైనటువంటి అంశాలకే ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ ఉంటాడు. అందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే, సైన్స్ పరిమితం, ఆధ్యాత్మికం అనంతం. సైన్స్ అనేది కంటికి కనిపించే దానిని గురించి మాత్రమే తెలియజేస్తుంది తప్ప, కంటికి కనిపించినటువంటి శుద్ధ చైతన్యాన్ని గురించి, భగవంతుని గురించి తెలియజేసే ప్రసక్తి లేదు. సైన్స్ పరిమితం, ఆధ్యాత్మికత అనంతం. భౌతిక జగత్తు పరిమితం, భగవంతుడు అనంతం. మనిషి భౌతిక జగత్తు మీద దృష్టిని కేంద్రీకరించేటట్లయితే అతడు పరిమితం అవుతాడు. అదే భగవంతుడి మీద దృష్టిని కేంద్రీకరించేటట్లయితే విశ్వవ్యాప్తం అవుతాడు. ఇప్పుడు మనిషికి ఏం కావాలి? సైన్స్ కావాలా? ఆధ్యాత్మికత కావాలా? మరొకసారి చెప్తున్నాను, ఆధ్యాత్మికత అనేది అనంతం, సైన్స్ అనేది పరిమితం. సైన్స్ పదార్థం మీద మాత్రమే ప్రయోగాలు చేస్తుంది, కానీ ఆధ్యాత్మికత మాత్రం పదార్థరహితమైనటువంటి శుద్ధ చైతన్యాన్ని గురించి లోతుగా అవగాహన గావించుకుంటుంది. పరిమితంగా ఉంటే శక్తి తగ్గుతూ ఉంటుంది, అనంతంగా విస్తరిస్తూ ఉంటే శక్తి పెరుగుతూ ఉంటుంది. ఒక శాస్త్రవేత్త ప్రయోగశాలకే పరిమితం అవుతాడు. అదే ఆధ్యాత్మికవేత్త అయితే విశ్వం మొత్తం వ్యాపిస్తాడు కదా. శాస్త్రవేత్త దృష్టి మొత్తం ఎలా ఉంటుంది? బాహ్యముఖంలో ఉంటుంది. ఆధ్యాత్మికవేత్త దృష్టి మొత్తం కూడా అంతర్ముఖంగా ఉంటుంది. మరొకసారి చెప్తున్నాను, బాహ్యముఖం అనేది బంధాలకు దారితీస్తుంది, అంతర్ముఖం అనేది సంపూర్ణ స్వేచ్ఛను కలగజేస్తుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందో ఒకసారి జాగ్రత్తగా గమనించండి. సైన్స్ సాంకేతిక పరిజ్ఞానం తారాస్థాయిలో ఉంది. అంటే బాహ్యముఖ ప్రయాణం విపరీతంగా పెరుగుతుంది. బాహ్యముఖ ప్రయాణం ద్వారా, పదార్థం మీద ప్రయోగం చేయటం ద్వారా మనిషి బంధాలను పెంచుకుంటాడు, స్వేచ్ఛను కోల్పోతూ ఉంటాడు. మనిషికి స్వేచ్ఛనిచ్చేదే ఆధ్యాత్మికం, బంధాలను పెంచేదే భౌతికవాదం. మనుషులంతా ఏమయ్యారంటే, ఏదో కావాలి, ఏదో కావాలి, ఏదో కావాలి. అది ఎక్కడుంది, ఎక్కడుంది, ఎక్కడుంది? శాస్త్రవేత్తలు కానీ, సాంకేతిక పరిజ్ఞానం ఉన్నటువంటి నిపుణులు కానీ ఆనందాన్ని బాహ్య ప్రపంచంలో వెతుకుతూ ఉంటారు. ఆనందం లేని చోట ఆనందాన్ని వెతుక్కోవటం అంటే అది అజ్ఞానమే కదా. కొంచెం ఆలోచించండి. అంతర్ముఖానికి మళ్ళాడనుకోండి ఒక వ్యక్తి,
అతను అంతరంగాన్ని శుద్ధి చేసుకుంటాడు కదా. అంతరంగం శుద్ధి కాకుండా ఆత్మస్థితికి చేరే అవకాశం లేదు కదా. ఇవాళ మేధావులు అనుకున్న వాళ్ళు మొత్తం కూడా బాహ్యముఖంలో ఉన్నారు, బంధాలను పెంచుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే శక్తిని విపరీతంగా కోల్పోతున్నారు. నాకు తెలిసినంత వరకు బాహ్యముఖ ప్రయాణంలో ఉండేటటువంటి మేధావుల కన్నా అజ్ఞానంలో జీవించినటువంటి ఆటవిక మానవుడు, అమాయకత్వంలో జీవించేటటువంటి నవీన మానవులలో కొంతమంది అదృష్టవంతులు. అమాయకత్వం అనేది అదృష్టం, అది వరమే, శాపం మాత్రం కాదు. ఎందుకంటే అమాయకులు ఎలా ఉంటారు గమనించండి. వాళ్ళకు బాహ్యముఖం అంటే తెలియదు, అంతర్ముఖం అంటే తెలియదు, ఆధ్యాత్మికత అంటే తెలియదు, భగవంతుడు అంటే కూడా తెలియదు. వాళ్ళు ఎలా ఉంటారు? ప్రజ్ఞ పరిమితంగా ఉంటుంది. అదే మేధావులకైతే ప్రజ్ఞ కుంచుకుంటుంది. అదే ఆధ్యాత్మికవేత్తకైతే ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తుంది. మీరు ప్రతి విషయాన్ని జాగ్రత్తగా విశ్లేషించుకోండి. ప్రజ్ఞ పరిమితంగా ఉన్న వ్యక్తి అమాయకుడు, ప్రజ్ఞ కుంచుకున్న వ్యక్తి మేధావి, ప్రజ్ఞ అనంతంగా విస్తరించినటువంటి వ్యక్తి ఆధ్యాత్మికవేత్త. అసలు ప్రజ్ఞే లేనటువంటి వ్యక్తి ఎవరంటే ఆటవిక మానవుడు. ఇప్పుడు చెప్పండి, ప్రస్తుతం మేధావులు మొత్తం కూడా సైన్సు సాంకేతిక పరిజ్ఞానంతో భౌతిక పదార్థం మీద ప్రయోగాలు చేస్తూ సాంకేతిక పరిజ్ఞానంతో అనూహ్యంగా వస్తు ఉత్పత్తిని పెంచుతున్నారు కదా. ఈ వస్తు ఉత్పత్తి అనేది ఆనందాన్ని ఇస్తుందా? వస్తు ఉత్పత్తి ద్వారా ప్రకృతిని విపరీతంగా పతనం చేస్తున్నాడు కదా. ఇవాళ ప్రపంచం మొత్తాన్ని గమనించండి, అందరూ కూడా బాహ్య ప్రపంచంలో పరుగులు తీస్తున్నారు, విపరీతమైన పోటీతత్వంలో ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే భౌతిక పరమైనటువంటి అభివృద్ధి మీద దృష్టిని కేంద్రీకరించి మనిషికి ఆనందాన్ని అందించాలనుకుంటున్నారు. అది సాధ్యమవుతుందా? పదార్థాన్ని చెడగొట్టడం ద్వారా కాలుష్యం పెరుగుతుంది కదా. పదార్థం మీద ప్రయోగం చేయటం ద్వారా మేధస్సులన్నీ కలుషితం అవుతాయి కదా. సిద్ధాంతాలను విపరీతంగా రూపొందించడం ద్వారా సమాచారం పెరుగుతుంది కదా. సమాచారం పెరుగుతుందంటే అంతరంగం బలహీనపడుతుంది కదా. అంతరంగం బలహీనపడుతుందంటే శరీరం ఏమవుతుంది? రుగ్మతలకు లోనవుతుంది కదా. కాబట్టి మానవుడు ఆనందాన్ని పొందాలి అనేటటువంటి ప్రయత్నంలో ఆనందాన్ని పోగొట్టుకుంటున్నాడు, సుఖాన్ని పొందుతున్నాడు. సుఖానికి ఆనందానికి వ్యత్యాసం తెలుసుకోగలిగినటువంటి వ్యక్తి ఎవరంటే ఒక ఆధ్యాత్మికవేత్తే. శాస్త్రవేత్తలందరూ కూడా, సాంకేతిక నిపుణులంతా కూడా, మేధావులంతా కూడా శారీరక సుఖాన్ని ఆనందంగా భావిస్తున్నారు. మేము సుఖపడాలి అనేటటువంటి తత్వంతో భౌతికవాదాన్ని విపరీతంగా పెంచుతున్నారు. భౌతికవాదం విపరీతంగా పెరుగుతుంది అనుకోండి, ఏమవుతుంది? వస్తువుల మధ్య మనిషి జీవించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ వస్తువులే లేవు అనుకోండి, మనిషి బ్రతకలేడు. అంటే సుఖవంతమైన సులభతరమైన జీవితానికి అలవాటు పడ్డాడు. అటువంటి జీవితం కోసం ప్రకృతిని పతనం చేస్తున్నాడు, పారిశ్రామిక వాడలను పెంచుతున్నాడు, విపరీతంగా మనిషిని భౌతికవాదం వైపుకు రెచ్చగొడుతున్నాడు.
అది ఆకర్షణీయంగా తయారైంది. అందరూ భౌతికవాదం నుంచి బయటపడలేని స్థితి ఏర్పడింది. ఇవాళ ఆధ్యాత్మికవేత్తలు కూడా భౌతికవాదపు మత్తులోనే ఉన్నారు. జాగ్రత్తగా ఆలోచించండి. భౌతికవాదం వేరు, భౌతికవాదపు మత్తు వేరు. పరిమితంగా ఉంటే ఏదైనా ఔషధమే, అతిగా ఉంటే ఏదైనా విషంగా మారుతుంది కదా. కాబట్టి ప్రస్తుత కాలమాన పరిస్థితులలో భౌతికవాదం అనేది తప్పనిసరి. కుటుంబ పోషణ కూడా తప్పనిసరిగా అవసరమే కదా. కుటుంబ పోషణ అనేది సాధనలో ఒక భాగమే కదా. కుటుంబాన్ని పోషిస్తూ ఉంటే, బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తూ ఉంటే, తమ విధులను కర్తవ్యాలను సక్రమంగా చేస్తూ ఉంటే మనిషికి అంతరంగంలో సంతృప్తి ఉంటుంది కదా. అదే భౌతికవాద మత్తులో ఉంటే, శరీరం సుఖానికి అలవాటు పడితే, సోమరతనం బద్ధకం పెరిగితే మనిషి ఏమవుతాడు? తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించలేడు కదా. నేను మరొకసారి చెప్తున్నాను, కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వహించటమే అసలు సిసలైనటువంటి సాధన. ఎవరైనా కుటుంబ బాధ్యతలను విస్మరించి ఆధ్యాత్మిక మార్గంలోకి పరుగులు పెడుతున్నారంటే వాళ్ళు తప్పనిసరిగా తీవ్రంగా నష్టపోతారు. అది ఆధ్యాత్మికత కాదు, ఆధ్యాత్మిక పిచ్చి అవుతుంది, ఆధ్యాత్మిక వ్యసనం అవుతుంది. భార్యాభర్తలు కలిసిమెలిసి ఐకమత్యంగా చేదోడు వాదోడుగా ఉంటూ బిడ్డలను పెంచితే ఎలా ఉంటుంది? తల్లిదండ్రులు దగ్గర లేకుండా బిడ్డలు ఎలా ఉన్నతంగా ఎదుగుతారు? తల్లిదండ్రుల యొక్క మార్గదర్శకత్వంలో, పర్యవేక్షణలో బిడ్డలు పెరగాలి తప్ప తల్లిదండ్రులు లేకుండా బిడ్డలు ఎలా పెరుగుతారు? మీరు గమనించండి. పిన్న వయసులోనే తల్లిని కోల్పోయినటువంటి బిడ్డ ఎలా ఉంటాడు? పిన్న వయసులోనే తండ్రిని కోల్పోయినటువంటి బిడ్డ ఎలా ఉంటాడు? తల్లిదండ్రి ఇద్దరి సమక్షంలో పెరిగేటటువంటి బిడ్డ ఎలా ఉంటాడు? ఆలోచించండి. ఆధ్యాత్మికత అనేది ప్రత్యేకంగా లేదు కదా. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఎటుపోతుంది? ఆనందాన్ని హరించి వేసేటటువంటి విధానాలను విపరీతంగా ప్రోత్సహిస్తున్నారు కదా. ఉదయం నుండి సాయంత్రం వరకు బిజీ 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 బిజీ. పరిశ్రమలన్నీ కూడా విపరీతంగా పనిచేస్తూ వస్తు ఉత్పత్తిని గణనీయంగా పెంచుతున్నాయి కదా. వస్తువుల ద్వారా ఆనందం రాదే. చుట్టూ భౌతిక సంపద విపరీతంగా ఉంటే ఆనందం రాదే. మనిషి తీసుకెళ్లేది కర్మఫలానే తప్ప భౌతిక సంపదను కాదే. ఎప్పుడైతే భౌతికవాదం మీద దృష్టిని కేంద్రీకరిస్తున్నారో అప్పుడు అంతర్ముఖానికి అవకాశం లేదు కదా. అంతర్ముఖమే లేదనుకోండి, అంతరంగం శుద్ధి కాదు కదా. అంతరంగం శుద్ధి కాకపోతే, సంస్కార శుద్ధి జరగకపోతే మనిషి సంపూర్ణ స్వేచ్ఛను పొందే అవకాశం లేదు కదా. ఇది ఆధ్యాత్మికత అంటే. ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా ఆనందాన్ని పోగొట్టుకుంటుంది కదా. ఆనందాన్ని పొందకపోతే అంతరంగం ఎలా ఉంటుంది? అసంతృప్తిగా ఉంటుంది. అసంతృప్తిగా ఉన్న వ్యక్తి నేరస్తుడు అవుతాడు. అసంతృప్తిగా ఉన్న వ్యక్తికి ఆవేశం ఉంటుంది. అసంతృప్తిగా ఉన్నటువంటి వ్యక్తి మతి భ్రమించి పిచ్చివాడి మాదిరిగా ప్రవర్తిస్తూ ఉంటాడు. కాబట్టి జీవితానికి ఏది అవసరమో దాన్ని తెలుసుకోకపోతే ఎలా? అపారమైనటువంటి తెలివి, మేధా సంపత్తి ఉండి దాన్ని దుర్వినియోగపరుచుకుంటూ ఉంటే ఈ ప్రపంచాన్ని ఎవరు కాపాడతారు? మానవుడి యొక్క మేధస్సు ఒక వ్యక్తిగా పరిమితం కాదు.
అది సమాజానికి, ప్రపంచానికి, అంతరిక్షంలో కూడా విస్తరిస్తూ ఉంటుంది కదా. అటువంటి మేధస్సు వక్ర మార్గంలో ఉంటే ఎంత ప్రమాదకరం ఆలోచించండి. సక్రమైనటువంటి మార్గంలో ఉంటే ఎంత అదృష్టం ఒకసారి ఆలోచించండి. కావాలని కష్టాలు ఎందుకు కొని తెచ్చుకోవాలి? ఎందుకు జబ్బుల పాలు కావాలి? ఎందుకు రూపాయలు ఖర్చు పెట్టిన ఫలితం లేక జీవితాన్ని బలవంతంగా మధ్యలోనే ముగించవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి? అందుకు మూలం ఒక్కటే, శాస్త్రవేత్తలే, శాస్త్రమే. ఎలా? శాస్త్రం అనేది పదార్థం మీద ప్రయోగాలు చేయటానికి కేటాయించబడింది. శాస్త్రవేత్తలంతా కూడా ప్రయోగశాలలో కూర్చొని పరధ్యానాన్ని పెంచుకుంటూ పదార్థం మీద ప్రయోగాలు చేస్తూ ఆ పదార్థం ద్వారా ఎలా వస్తు ఉత్పత్తిని పెంచాలో తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ఇది శాస్త్రవేత్తలు చేసినటువంటి నిర్వాకమే, ఆకస్మికంగా జరిగింది కాదు. కొన్ని వేల సంవత్సరాల నుండి పాశ్చాత్య దేశాలన్నీ కూడా వస్తు ఉత్పత్తి మీదనే దృష్టిని కేంద్రీకరించాయి. భారతదేశంలో పదార్థాన్ని పరమాత్మగా భావించారు. కానీ ప్రస్తుతం ఆ భారతదేశం కూడా కలుషితమైపోయింది. ఎందువల్ల? పాశ్చాత్య దేశాల యొక్క విషపు సంస్కృతికి భారతదేశపు ఆధ్యాత్మిక పునాదులు బద్దలయ్యాయి. భారతదేశంలోనే సమస్యలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఎందువల్ల? ఆధ్యాత్మికతలో పరిణతి చెందలేక భౌతికవాదపు మత్తులో పడి వస్తువుత్పత్తిని విపరీతంగా పెంచుకుంటూ వీళ్ళు కూడా ఆనందాన్ని పోగొట్టుకుంటూ సుఖాన్ని పొందుతున్నారు. కాబట్టి ఆలోచించండి, భారతదేశం ఎంత ప్రమాదంలో ఉందంటే అటు సైన్స్ పరమైనటువంటి పరిజ్ఞానంలో పూర్తిగా మునిగిపోయి భౌతికవాద మత్తును పెంచుకొని ఒక వర్గం వెలువెల్లాడిపోతూ ఉంటే మరొక వర్గం ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి అశాస్త్రీయ విధానాలను అనుసరించి పరిణతి చెందలేక తీవ్రమైనటువంటి అసంతృప్తికి లోనవుతుంది. అంటే భౌతికవాదం పెరుగుతుంది, ఆధ్యాత్మిక పిచ్చి పెరుగుతుంది. కేవలం భౌతికవాదంలోనే ఉన్నటువంటి వాళ్ళకి ఎంతో కొంత మేరకు సామాజిక బాధ్యత ఉంటుంది. ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందినటువంటి వ్యక్తికి సామాజిక బాధ్యత ఉంటుంది. కానీ ఆధ్యాత్మికంగా పరిణతి చెందకపోతే అది పిచ్చిగా మారుతుంది కదా. ఇప్పుడు జరుగుతున్న పొరపాటు అది. కొంచెం జాగ్రత్తగా విశ్లేషించుకోండి, ఆలోచించుకోండి. ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశిస్తున్నారు. ఎందుకు ప్రవేశిస్తున్నారు? భౌతికవాదం ద్వారా వచ్చినటువంటి సమస్యల పరిష్కారం కోసం ఆధ్యాత్మిక మార్గాన్ని ఎన్నుకొని ఆ మార్గంలో ఉండి సాధన కొనసాగిస్తూ ఉన్నారు. కానీ మరి అనుకున్న ఫలితం లభించడం లేదు కదా. సుఖాన్ని వదులుకున్నారు, బాగానే ఉంది. వైరాగ్యం వచ్చింది, బాగానే ఉంది. కానీ ఆనందం రావటం లేదు కదా, స్వేచ్ఛను పొందటం లేదు కదా. అందుకు మూల కారణం ఏంటి? ఆధ్యాత్మికవేత్తలు కూడా పరిమితంగా ఉండి ఆ పరిమిత తత్వాన్ని ప్రపంచానికి అందిస్తున్నారు. పరిమితంగా ఉంటే ఆధ్యాత్మికత ఎలా అవుతుంది? మరొకసారి గుర్తుకు తెచ్చుకోండి. శాస్త్రం పరిమితం, ఆధ్యాత్మికం అనంతం. ఆధ్యాత్మికం పరిమితం అయితే అది ప్రమాదం. మార్గంలోకి ప్రవేశించడం పెద్ద విశేషం కాదు. ఆ మార్గంలో పరిణతి చెందగలగాలి. బీ కేర్ఫుల్. పరిణతి చెందినటువంటి వ్యక్తి అంతరంగం నిండు కొండలా ఉంటుంది కదా. పరిణతి చెందినటువంటి వ్యక్తి యొక్క అంతరంగం అసంతృప్తిగా ఉంటుంది కదా.
అసంతృప్తిగా ఉన్నటువంటి వ్యక్తులు బయట భగవంతుని వెతుక్కుంటారు. ఆనందంగా ఉన్నటువంటి వ్యక్తులు భగవంతుణ్ణి వదిలేస్తారు. నేను భగవంతుడను అనేటటువంటి అంశం అనుభవంలోకి వచ్చిందనుకోండి, ఇంకా వెతుకులాట ఎందుకు ఉంటుంది? ఇవాళ గమనించండి, భారతదేశంలో అందరూ కూడా ఆధ్యాత్మిక మార్గం వైపుగా పరుగులు తీస్తున్నారు. పిచ్చిని పెంచుకుంటున్నారు, దాన్ని వ్యసనంగా మార్చుకుంటున్నారు, కుటుంబాలను కూడా ఆ వైపుకు మళ్లిస్తున్నారు, ప్రమాదాలను పెంచుతున్నారు. ఋషులు అందించినటువంటి ఆధ్యాత్మికతకు, ఇవాళ ప్రపంచంలో కొనసాగేటటువంటి ఆధ్యాత్మికతకు పొంతం లేదు కదా. ఋషులు సత్యదర్శనం గావించుకొని ఆధ్యాత్మికతను అందించారు. ఇవాళ ఆధ్యాత్మికవేత్తలంతా కూడా తెలివి మీద సంపత్తితో ఆధ్యాత్మిక ప్రచారంలో పాల్గొంటున్నారు. సమాచారం ముఖ్యమా, మార్పు ముఖ్యమా? మార్పుకు అనుకూలంగా లేనటువంటి సమాచారం ఎందుకు అసలు? దానివల్ల ప్రయోజనం కలుగుతుందా? ఆలోచించండి. ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి జీవితాంతం ఆ మార్గంలోనే ఉండి జబ్బులు పాలవుతూ ఉంటే, దాన్ని మనం కళ్ళతో చూస్తూ ఉంటే దాని పట్ల మనుషులకు విశ్వాసం కలగదు కదా. కాబట్టి ఏమవుతుంది ఇప్పుడు అంతా కూడా? సైన్సు సాంకేతిక పరిజ్ఞానంలో పూర్తిగా నిమగ్నమయ్యారు, పరిమిత తత్వాన్ని పెంచుకుంటున్నారు, ప్రజ్ఞ కుంచుకుంటుంది. ప్రజ్ఞ పరిమితంగా ఉన్నటువంటి అమాయకులు ఎంతో కొంత మేరకు సంతృప్తిగా ఉన్నారు. అసలు ప్రజ్ఞ అంటే తెలియనటువంటి ఆటవిక మానవుడు ఎక్కువ కాలం జీవించాడు, ఆరోగ్యంగా జీవించాడు. ప్రజ్ఞ కుంచుకున్నటువంటి ఈ మేధావి ఏమైపోయాడు? సర్వనాశనం అవుతున్నాడు కదా. ఎక్కడ చూసినా అశాంతి, అసంతృప్తి, అలజడి, ఆవేశం, ఈర్ష్య, కక్ష, అసూయ, ద్వేషం కదా. ఏం చేయాలి ఈ ప్రపంచాన్ని? మరొక ప్రమాదకరమైన అంశం ఏంటంటే, మేధావులు అజ్ఞానంలో ఉంటారు కాబట్టి, వ్యసనంలో ఉంటారు కాబట్టి, పిచ్చిలో ఉంటారు కాబట్టి వాళ్ళకు స్వతహాగా తెలియదు, ఎవరు చెప్పినా వినరు. అందువల్ల అమాయకులు ఎంతో కొంత మేరకు పరిణతి చెందుతారు, కానీ ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించినటువంటి మేధావులు పరిణతి చెందలేరు. ఎందువల్ల? మేధావులు ఆధ్యాత్మికత కన్నా ఆధ్యాత్మిక పిచ్చిలో ఉంటారు, ఆధ్యాత్మికతను వ్యసనంగా మార్చుకుంటారు. ఆధ్యాత్మికత ద్వారా కూడా భౌతికవాదాన్ని అనుభవించాలని చూస్తూ ఉంటారు. ఆధ్యాత్మికతలోకి భౌతికవాదం ప్రవేశిస్తుందంటే అది ఆధ్యాత్మికత ఎలా అవుతుంది? ఆధ్యాత్మికవేత్తలు కూడా సుఖానికి అలవాటు పడితే వాళ్ళు ప్రపంచానికి ఎటువంటి సందేశాన్ని ఇస్తారు? ఆధ్యాత్మికత వ్యాపారంగా మారితే ఈ ప్రపంచాన్ని ఎవరు రక్షిస్తారు? కాబట్టి శాస్త్రవేత్త యొక్క జీవన విధానం పరిమితంగా ఉంటుంది, ఆధ్యాత్మికవేత్త యొక్క ఆలోచన విధానం అనంతంగా ఉంటుంది. శాస్త్రవేత్త ప్రపంచానికి మేలు చేస్తున్నాను అనుకుంటాడు, కానీ పరోక్షంగా మాత్రం ప్రపంచాన్ని విపరీతంగా నష్టపరుస్తూ ఉంటాడు. అందువల్ల నా సలహా ఏమిటంటే, బాహ్యముఖ ప్రయాణంలో ఉండి ఆనందాన్ని పొందాలి అనే భావనకు మీరు స్వస్తి పలకండి. ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశిస్తేనే ఆనందం వస్తుంది, అంతర్ముఖమైతేనే ఆనందం వస్తుంది. ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి ఆనందాన్ని పొందటం లేదంటే అక్కడ తప్పనిసరిగా వక్రీకరించబడుతున్నట్లే కదా. కాబట్టి శాస్త్రీయ ఆధ్యాత్మికత కావాలి, శాస్త్రం ఉండాలి, ఆధ్యాత్మికత ఉండాలి. రెండు కూడా సమన్వయంతో ముందుకెళ్ళాలి, రెండింటిని సమన్వయం చేసుకోవాలి.
కాబట్టి మీరంతా ఆ దిశగా మీ జీవితాలను గురించి ఆలోచించుకుంటారని మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.